సార్ నేనేమంటానంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అది రామాలయం ఉందా గొంతెమ్మ గుడి ఉందా అనేది అధికారులు నిర్ణయించాలి. అధికారులు నిర్ణయించాలి అంటే అధికారులు లోకల్ ప్రజల దగ్గరికి వెళ్ళి లోకల్ ప్రజలతోటి సంప్రదింపులు చేయాలి. అసలు మీరు లోకల్ ప్రజలు మొత్తాన్ని భయప్రాంతులకు గురి చేసి వేల మంది పోలీసులను పెట్టి లోకల్ ప్రజలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేసి ఈరోజు అక్కడ రామాలయం ఉంది అంటే రామాలయం ఉంది గొంతెమ్మ గుడి ఉందని చెప్పాల్సింది ఎవరు? లోకల్ ప్రజలు. కానీ లోకల్ ప్రజలను ఇన్స్పెక్షన్ చేశారా? లోకల్ ప్రజలను ఎంక్వైరీ చేశారా? లోకల్ ప్రజల యొక్క మనోభావాలు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఒక 13 మందినో 19 మందినో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ తోటి ఒక తీర్మానం పాస్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్తో తీర్మానం పాస్ చేయమని సుప్రీంకోర్టు చెప్పలా. ఏదైనా ఒక ప్రభుత్వ స్థలంలో సిన్స్ లాంగ్ టైం నుంచి ఒక రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఎగ్జిస్టెన్సీలో ఉంటే దాన్ని తొలగించాలి అంటే లోకల్ ప్రజలతోటి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించి దట్ ఈస్ వాట్ ది జీవో సేస్, సుప్రీంకోర్టు సేస్. కానీ రఘురామకృష్ణరాజు నాకు దగ్గర పోలీసులు ఉన్నారు కదా, నా వెనక ఎస్పీ ఉన్నాడు కదా, నా వెనక ప్రభుత్వం ఉంది కదా అని ఓవర్ నైట్ మధ్యరాత్రులు 2:30కి ఎందుకండి దాన్ని ఇంటికి ఒక పోలీసుని పెట్టి దాన్ని డిమాలిష్ చేసి గొంతెమ్మ గుడిని డిమాలిష్ చేసి అక్కడ రామాలయం కడతారని పట్టుదలతో పంతం పట్టి కూర్చున్నారు. ఎందుకు? అక్కడ లోకల్ ప్రజల యొక్క సెంటిమెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ గొంతెమ్మ గుడిని రెస్పెక్ట్ చేయాలి. సో అక్కడ గొంతెమ్మ గుడి మాత్రమే ఉంది, రామాలయం లేదు అనేది లోకల్ ప్రజలు చెప్తున్నారు. సో లోకల్ ప్రజల యొక్క ఒపీనియన్ని రెస్పెక్ట్ ఇచ్చి రఘురామకృష్ణరాజు వర్క్ చేయమని, రఘురామకృష్ణరాజు యాక్ట్ చేయమని చెప్తున్నాం తప్ప వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ అనేది నా యొక్క అభిప్రాయం.